జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరకు ఒకటి మోటో G04 అయితే వచ్చింది. ఓన్లీ ఇది లోగో మీద స్ట్రక్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ లోగో వచ్చి మీరు ఎంతన్నా సేపు ఇది ఉండని, ఓన్లీ లోగో మీద వచ్చి అయితే స్ట్రక్ అవుతుంది. దీన్ని అయితే ఇలా మనం డయాగ్నోస్ చేసి కంప్లీట్గా రిపేర్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే ఛార్జింగ్ ఏమన్నా ఉంటే మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. ఇదైతే కంప్లీట్గా ఫ్రెష్ ఉంది. ఇంతవరకు అయితే వాళ్ళు రిపేర్ కూడా చేయలే. ఇదేంటంటే డైరెక్ట్ మనం డీసీ రీడింగ్ చెక్ చేసి అయితే ఎక్కడ ఫాల్ట్ ఉందో దాన్ని బట్టి అయితే రిపేర్ చేస్తాము. ఇందులోనైతే కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే CPU డ్రై షోల్డ్ అవుట్లనైతే ఈ ప్రాబ్లం వస్తుంది. దీన్ని అయితే మనం CPU రిమూవ్ చేసి ఫిక్స్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే, ఛార్జింగ్, బ్యాటరీ ఏది ఉన్నా కానీ మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు కానీ, జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవరైనా రీల్ చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి. దీన్ని అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే మనం CPU రిమూవ్ చేసి రిఫిక్స్ చేసినాము. దాని తర్వాతనైతే ప్రొసెస్ స్టెప్ బై స్టెప్ అయితే దీనికి మనము CPU కూలింగ్ పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాము. మళ్ళీ దీన్ని ఎంత నీట్ అండ్ క్లీన్గా అంటే మనం షీల్డ్ మళ్ళీ పెట్టిన తర్వాత మనం అసలు CPU వర్క్ చేసినట్టు కూడా ఏర్పడది. ఎందుకంటే చాలామంది రస్ట్ చేసి బోర్డుని అయితే చాలా డ్యామేజ్ చేస్తుర్రు. దీన్ని అయితే కంప్లీట్గా మనం మళ్ళీ దీన్ని బ్యాక్ టు లైఫ్ అయితే చేసినాము. ఎప్పటిలో కంప్లీట్గా ఆన్ చేసినాము. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల అయితే విజిట్ కాండి. జగిత్యాల డిస్టిక్ వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి.